అండి, అందరు ఎలా ఉన్నారు? అందరు సంతోషంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు అయితే డైట్ రెసిపీ మీరు thumbnail చూసే ఉంటారు. క్రయాటిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎలాంటి ఫుడ్ పెట్టాలి అనేది ఈరోజు వీడియో నేను షేర్ చేయబోతున్నా అండి. ఎందుకు షేర్ చేస్తున్నా అంటే అంకుల్కి కొంచెం క్రయాటిన్ లెవెల్స్ ఎక్కువై కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటే డాక్టర్ చెప్పిన డైట్ ఈ రెసిపీస్ కోసం నేను వెతికితే నాకు అంతగా దొరకలేదండి. కాబట్టి నేను నేర్చుకున్నది డాక్టర్ గారు చెప్పింది మీతో షేర్ చేస్తే ఎవరికన్నా కొంతమందికైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా అండి. నమస్తే అండి, నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్. ఈరోజు కూడా ఈజీ సింపుల్ డైట్ రెసిపీ అండి. నేను వీడియోస్ పెట్టడం గ్యాప్ తీసుకున్నానని చెప్పి ఇదివరకు ఒక వీడియోలో నేను మీకు విషయం షేర్ చేశాను. స్టంట్స్ వేసిన తర్వాత కిడ్నీ ప్రాబ్లం కూడా స్టార్ట్ అయింది అంకుల్కి. చాలా సంవత్సరాలు అవుతుంది షుగర్ వచ్చి. షుగర్ వల్ల తర్వాత స్టంట్ చేసినప్పుడు వాడిన మెడిసిన్ వల్ల కిడ్నీ ప్రాబ్లం కూడా స్టార్ట్ అయింది. దానికి ట్రీట్మెంట్ నడుస్తూ ఉన్నది. చూడ్డానికి అయితే పర్లేదు, కొంచెం బాగానే ఉన్నారు. కానీ డైట్ మాత్రం చాలా డిఫరెంట్ డైట్ పెట్టడం అయితే జరుగుతుంది. ఎంత మనం డైట్ కంట్రోల్ చేస్తే హెల్త్ అంత బాగుంటుంది అని నేను కూడా నమ్ముతా అండి. డాక్టర్ గారు కూడా అదే చెప్పారు. మీరందరు నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ఇంట్లో ఏ జరిగినా మీతో షేర్ చేస్తున్నాను. కాబట్టి ఈ రెసిపీ అవసరం ఉన్న వాళ్ళు చేసుకోండి, అవసరం లేదనుకునే వాళ్ళు స్కిప్ చేయండి. ఎవరికైనా అవసరం అనిపిస్తే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఓకే అండి, స్టార్ట్ చేసుకుందాము ఆలస్యం లేకుండా. నేనైతే బీరకాయ కర్రీ చేస్తున్నాను. అంకుల్ అయితే కొన్ని వెజిటేబుల్స్ తింటున్నారు ఇప్పుడు. ఎక్కువ వెజిటేబుల్స్ కూడా లేవండి. ఫస్ట్ నీళ్ళు వేడి చేస్తున్నా. బీరకాయ కూరకి నీళ్ళకి ఏంటి సంబంధం అంటే చాలా పెద్ద సంబంధం ఉంది. నీళ్ళైతే ఆన్ చేశాను. ఇప్పుడు బీరకాయ మనము పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. నేనైతే ముందుగా ఈ బీరకాయని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. ఆర్గానిక్ వెజిటేబుల్స్ అయినా ఏవైనా కూడా క్రయాటిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, అంటే 3 అబోవ్ ఉన్న వాళ్ళకి ఇచ్చే డైట్ అండి ఇది. పొట్టంతా పీల్ చేస్తున్నాను. ముందుగా పొట్టంతా తీసేసుకోవాలి. ఇలా పొట్టంతా తీసిన తర్వాత బీరకాయలు మాత్రం కంపల్సరీ చేదు చెక్ చేయాలి, లేకపోతే కర్రీ మొత్తం వేస్ట్ అయిపోతుందండి. మీకు తెలిసిందే, మనకు మిద్దె తోట ఉంది. దానికి ఈ కిచెన్ వేస్ట్ అంతా, అంటే కిచెన్లో వచ్చే కూరగాయల వేస్ట్ అంతా కంపోస్ట్కి యూజ్ చేస్తాను. అందుకే ఈ ప్లేట్లో సపరేట్గా వేసి పెట్టుకున్నాను. ఇవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసేద్దాం. ఈలోగా నీళ్ళు మరుగుతూ ఉంటాయి. నేనైతే ఈ రెసిపీ డాక్టర్ గారు చెప్పిన దాని ప్రకారమే చేస్తున్నానండి. మామూలుగా డైట్ రెసిపీస్ ఉంటాయి, కానీ ఈ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూరగాయలు ఎలా వండుకొని తినాలి అనేది, ముఖ్యంగా ఇంకేం చెప్పారంటే సాల్ట్ తగ్గించమన్నారు. చాలా సాల్ట్ తక్కువ అని చెప్పి నార్మల్గా మనము వండుకున్న కర్రీస్ వీళ్ళకి పెడితే ఇబ్బంది అవుతుందండి. అలా కాకుండా ఇలా సపరేట్ కర్రీ చేయడమే బెటర్ అని నా ఉద్దేశము. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మన సొంత వైద్యాలు ఏమో ప్రయోగించకపోవడమే మంచిది. డాక్టర్ సూచనల మేరకే మనము ఏదైనా చేయడం మంచిదండి. ఇవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఈలోపు నీళ్ళు వేడెక్కుతున్నాయి. కొంచెం నీళ్ళు మంచిగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత ఈ కట్ చేసిన ముక్కలు వేడి నీళ్ళల్లో వేసేయాలండి. అప్పుడు ఇందులో ఉండే అటువంటి అవసరం లేని అన్నీ వెళ్ళిపోతాయి. వెళ్ళిన తర్వాత అప్పుడు మనం కర్రీ చేయాలి. కర్రీ చేసే ప్రాసెస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి.
యూజ్ అవుతుంది అనుకుంటే. చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇన్ని రోజులు ఎలా మీరు సపోర్ట్ చేశారో అదేవిధంగా ఇప్పుడు కూడా మీ సపోర్ట్ చాలా అవసరం అండి. నేను ఎక్కువ ఇలాంటి నైఫ్ వాడతాను. ఇది అరటిపళ్ళ కత్తి అండి. ఇదిగో చాలా షార్ప్ ఉంటుంది, కన్వీనియంట్గా ఉంటుంది. అంటే నేను ఇట్లా వేళ్ళపైనే కట్ చేస్తాను ఎక్కువ, చాపింగ్ బోర్డ్ మీద కాకుండా ఇలా చేస్తాను కాబట్టి ఇది నాకు కన్వీనియంట్. ఇక్కడ చూడండి నీళ్ళు చక్కగా మరగడం స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. అన్ని కట్ చేశానండి. ఇప్పుడు ఈ వేడి నీళ్ళు మనం ఇందులో వేసేసుకుందాం. కూరగాయ ముక్కల్లో వేడి నీళ్ళల్లో 10 నిమిషాల నుండి 15 నిమిషాల వరకు నానబెట్టాలి. ఈ వేడి నీళ్ళు మనము ఇట్లా టచ్ చేసే విధంగా అయ్యేంత వరకు నానబెట్టుకోవాలండి. కంపల్సరీ వేడి నీళ్ళల్లో నానబెట్టాలి. లేదా ఒక పొంగు పొంగించినా పర్వాలేదు, 15 నిమిషాలు 10-15 నిమిషాలు మాత్రం వేడి నీళ్ళల్లో వదిలేయాలి. 15 నిమిషాల తర్వాత చూద్దాము. ఈలోపు కొంచెం ఇగో కరివేపాకు తీసుకున్నాను. ఇంకో హాఫ్ చిన్న ముక్క ఉల్లిపాయ అండి. ఉల్లిపాయ కూడా ఎక్కువ వేయద్దు, కొంచెం వేస్తున్నాను నేను. ఇందులో పొటాషియం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేయొద్దన్నారు, లైట్గా వాడండి అని చెప్పారు. అందుకే చూడండి చిన్న ముక్క కొంచెం ఇది కూడా పక్కన పెట్టేస్తున్నా. ఇంతే అండి. ఒక 10 నిమిషాలు అవుతుందండి కూరగాయలు మనం అంటే బీరకాయలు నానబెట్టి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఆయిల్ చాలా తక్కువ అండి. ఎంత తినమన్నారు అంటే సాధారణంగా మనకు కూడా చాలా తక్కువ, ఒక్కరు 1/2 లీటర్ తినాలట అండి. కానీ మనం తినడం ఎంత తింటామో ఇక చెప్పనవసరం లేదు. నేనైతే ఇక 1 టీ స్పూన్ ఆయిల్ వేసాను. ఒక నెల మొత్తం కలిపి ఒక మనిషి 1/2 లీటర్ ఆయిల్ సరిపోతుందట. ఇంట్లో 2 ఉంటే ఒక నెలకి ఒక ప్యాకెట్ ఆయిల్ మాత్రమే వాడాలి, 1 లీటర్ ఆయిల్ మాత్రమే వాడాలి. ఇక ఆ లెక్కన మన ఇంట్లో ఎంతమంది ఉన్నారో చూసుకొని అన్ని 1/2 లీటర్స్ వాడాలండి. అంకుల్కి స్పెషల్గా అని కాదు, నేను కూడా ఇవే కర్రీస్ తింటున్నాను. కొంచెం ఆయిల్ తక్కువ ఉంది కాబట్టి మొత్తం కడాయి అంతా స్ప్రెడ్ చేశాను. ఇప్పుడు ఇందులో ఆవాలు జీలకర్ర వేసేసుకుందాం. ఇలా ఉంటే తక్కువ ఆయిల్లో మనము వంట చేసుకున్నట్టయితే చాలా హెల్దీ, డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు. ఈ ఆనియన్ తర్వాత కరివేపాకు ఇందులో వేస్తున్నాను. ఆకుకూరలు కూడా ఎక్కువ తినొద్దన్నారండి. పచ్చిమిర్చి వేసుకున్న విత్తనాలు తీసి వేయాలి. నేనైతే ఈరోజు పచ్చిమిర్చి లేకుండానే కర్రీ చేసుకున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నా. కావాలంటే ఇంగువైనా వేసుకోండి, లేదా వెల్లుల్లిపాయలు వేసినా పర్వాలేదండి. ½ కేజీ బీరకాయలకు ఇది తాలింపు, ఇది ఆయిల్ అండి. పైన చిక్కుతుంది. జస్ట్ కొంచెం పసుపు వేద్దాం. ఇప్పుడు ఈ బీరకాయలు నీళ్ళని తీసేద్దామండి. నీళ్ళు చూసారా కొంచెం గ్రీన్ కలర్లోకి మారాయి. ఇలా వాటర్ అంతా తీసేసి ఇందులో వేసేసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఉప్పు కారం వేసేసుకుందామండి. కారం మీ రుచిని బట్టి వేసుకోండి. కారం ఎక్కువ తక్కువ ఎంత అయినా పర్లేదు.
కారంతో సమస్య ఏం లేదండి. వచ్చిన సమస్యల్లో ఉప్పుతో ఒక 1/2 టీ స్పూన్ కారం వేసాను, 1/4 టీ స్పూన్ సాల్ట్ అండి. ఇది కూడా ఎక్కువే, కొంచెం తగ్గించాను. ఇంకా చూడండి, ఉప్పు ఎంత తక్కువ తింటే అంత మంచిదండి. మూత పెట్టేద్దాం. అయితే నీళ్ళల్లో వేసి తీయడం వల్ల బీరకాయలు గట్టిగా అయిపోతున్నాయండి. చూడండి, ఇది నిజానికి త్వరగా ఉడకాలి, ఉడకట్లేదు. కొంచెం ఇలా వేగిన తర్వాత మనము ఇంతకుముందు మరిగించి పెట్టుకున్నాం కదండి వాటర్, అవి కొంచెం వేడి నీళ్ళు ఇందులో వేసేసి చక్కగా బీరకాయలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. నీళ్ళల్లో ఉడకడం వల్ల డైజెషన్ బాగుంటుంది. ఇదేం కూర అంటే అని అనుకోకండి, ప్రస్తుతం ఇవే కూరలు తినాలి అండి. ఇది పూర్తిగా ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. స్టవ్ కూడా ఫ్లేమ్ తగ్గించాను, సిమ్లో పెట్టాను. స్లోగా ఉడకాలి, కనీసం ఒక 10-15 మినిట్స్ అన్న పడుతుంది ఇది ఉడకడానికి. ఎంత స్లోగా ఉడికితే అంత మంచిదండి. హైలో పెట్టి తొందరగా ఉడికించకుండా ఇది సాఫ్ట్గా మెత్తగా మంచిగా ఉడికేంత వరకు వదిలేద్దాం. ఇటువైపు రైస్ పెట్టేస్తాను. ఇక రైస్ ఒక 1/2 అవర్ నానబెట్టి నానిన వాటర్ తీసేసిన తర్వాత ఇలా గంజి వార్చుకొని తినమన్నారండి. అందుకే గంజి వార్చడానికి పెట్టాను. కంపల్సరీ ఒక 1/2 అవర్ అయితే బియ్యం నానబెట్టుకున్న తర్వాతే వంట చేయాలి. ఒకసారి చూద్దామండి. ఈ నీరంతా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించాలి. కొంచెము ధనియాల పొడి వేసుకుందాం. కొత్తిమీర కూడా లైట్గా వాడచ్చు, కాకపోతే నేనైతే ధనియాల పొడి వాడుతున్నాను. పచ్చి ఆకుకూరలు ఇవన్నీ ఎక్కువ వాడట్లేదండి. నిజానికి ఆకుకూరలు ఇప్పుడు అంత ఎక్కువ తినడం మంచిది కాదు, అందుకనే నేను వాడట్లేదు. కొంచెం ధనియాల పొడి వేసాను టేస్ట్ కోసం. కావాలంటే పల్లీలది పొడి కూడా వేసుకోవచ్చు, నువ్వుల పొడి వేసుకోవచ్చు. ఏదైనా చాలా లిమిట్ అండి, చాలా కొంచెం వేసుకోవాలి. అన్నము పొంగు మంచిగా వచ్చేంత వరకు కొంచెం స్టవ్ హైలో పెట్టాలి. హైలో పెట్టి తర్వాత సిమ్లోకి మారుస్తే అన్నం చక్కగా ఉడుకుతుందండి. ఇట్లా పలుకు వదిలిన తర్వాత ఇట్లా అంటే కొంచెం మెత్తగా అయిపోవాలి. అన్నం పూర్తిగా ఉడికినాకనే గంజి వార్చాలండి. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. జారిపోతుందండి, ఇదే కరెక్ట్. అన్నం వార్చిన తర్వాత అన్నము పూర్తిగా కలపొద్దండి. అన్నం వార్చిన తర్వాత అన్నము ఇలా కలపొద్దు, కొంచెం ఇట్లా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. అంటే నీట్గా అనేస్తే సరిపోతుంది. మనం అన్నం వార్చిన తర్వాత కలిపితే కూడా అన్నం విరిగిపోతుందండి, ముక్కలు అవుతుంది. కాబట్టి గమనించుకొని చేసుకోవాలి. అన్నం వార్చిన గట్కలాగా అయిపోయింది అనుకుంటాము. చిన్న స్టవ్ మీద పెడుతున్నాను సిమ్లో కొంచెం సేపు పెట్టేసామంటే ఒక 1 మినిట్ వరకు వదిలేస్తే అయిపోతుంది. కర్రీ చూద్దాం ఇప్పుడు. కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. కావాలంటే కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి. చక్కగా ఉడికిందండి
బీరకాయ కొంచెం ఇలా వాటరే ఉంచేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. అవసరం అనుకుంటేనే కొత్తిమీర వేయండి, లేకపోతే ఇలా తింటేనే మంచిది. కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మీ డాక్టర్ సలహాలతోటే ఏది వేయమన్నారు ఏది వేయొద్దన్నారు అనేది అది గమనించుకొని రెసిపీ చేయండి. మాకు చెప్పిన పద్ధతి అయితే ఈరోజు నేను మీకు చూపిస్తున్నా, ఎవరికైనా ఉపయోగపడుతుందని. ఎందుకంటే నేను చాలా వీడియోస్ కోసం సెర్చ్ చేశాను ఎలా చేస్తే బాగుంటుందని. నాకు అంతగా వీడియోస్ దొరకలేదు కాబట్టి నేను తెలుసుకున్నది మీకు షేర్ చేస్తే మంచిది అనిపించి ఈ రెసిపీ పరిచయం చేస్తున్నా. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మీ సపోర్ట్ ఇలాగే కొనసాగించండి. చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి. నచ్చితే బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ కుకింగ్ అండి.